హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 kg బాస్మతి రైస్ని ఒక గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు 1.5 kg చికెన్కి మ్యారినేషన్ ఎలానో చూద్దాం. సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, బిర్యానీ మసాలా, కసూరి మేతి, ఒక నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మసాలాలన్నీ 1.5 kg చికెన్కి కేజీ బాస్మతి రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. ఈ చికెన్ని ఒక గంట పాటు మ్యారినేషన్ చేసుకోండి. గంట తర్వాత ఒక లగాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ల ఆయిల్ వేసుకొని చికెన్ని యాడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్కి మూత పెట్టుకోకుండానే కర్రీని ఉడికించుకోవాలి. చికెన్ ఒక 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఒక 20 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక పీస్ని కొంచెం ఇర్చి చూడండి. 70% ఉడికితే సరిపోతుంది. చికెన్ మనకు బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని రైస్ కోసం వాటర్ని పెట్టుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, సాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోండి. నీళ్లు బాగా కాగాక అందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. రైస్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 3/4 ఉడికితే సరిపోతుంది. ఇందులో నేను 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. రైస్ ఒక 3/4 ఉడికింది. ఇప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్లో కొత్తిమీర, పుదీనా వేసి బాస్మతి రైస్ని వేసుకుందాం. టేస్ట్ కోసం పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, మీకు నచ్చితే కలర్ వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. కొంచెం నెయ్యిని కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత రైస్ ఇలా పైనకి మొలకల్లా కనిపిస్తుంది. బాగా ఉడికింది. ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయింది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి.